బ్రేకింగ్ చూస్తున్నారు. ఇవాళ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పాల్గొనలేదు, ఎన్నికకు దూరంగా ఉన్నాయి. మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లు 98. ఫలితాలు మరి కాసేపట్లో ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన కేవలం లాంఛనమే అని చెప్పాలి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరి కొద్ది నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడించింది. కానీ ఉదయం నుంచి జరిగినటువంటి ప్రక్రియ మొత్తం కేవలం నామమాత్రం, లాంఛనప్రాయం అనే చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5కి 5 ఎమ్మెల్సీలు గెలుపు దిశగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిందని చెప్పొచ్చు. ఎందుకంటే షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే 5గురు అభ్యర్థులను ప్రకటించి ఒక షాక్ ఇచ్చారు కేసీఆర్. 5గురిట్లో ఒకటి ఎంఐఎం, మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం కేటాయించారు. 4 టీఆర్ఎస్ పోటీ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఉన్న సంఖ్యాబలానికి అవి సరిపోతాయంటూ టీఆర్ఎస్ ముందు నుంచి లెక్కలు కడుతూ వస్తుంది. కానీ కాంగ్రెస్ కూడా పోటీలో తమ అభ్యర్థిని పోటీకి దింపింది. కానీ టీఆర్ఎస్ కు సంబంధించి ఉన్నటువంటి సంఖ్యాబలంలో ఏ ఒక్కరూ హాజరు కాలేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఓటు వేయలేకపోయినా, లేదా పడినటువంటి పోలైన ఓట్లో ఏది తప్పిదం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిపేటువంటి అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అందుకు అనుగుణంగా పోటీకి నిలిపింది. కానీ ముందు నుంచి మైండ్ గేమ్ ఆడుతూ వస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటూ రావడం, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకు గురి చేసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలంతా కూడా ఏకపక్షంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి 90 మంది అంటే 88 మంది టీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత క్రమంలో 2 ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కి యాడ్ అయ్యారు. మొత్తం 90 మంది టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యే అయినటువంటి స్టీఫెన్సన్ కూడా టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులకే ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. 91, అదేవిధంగా 7 ఎంఐఎం 98 ఓట్లను చాలా లెక్కలు వేసి చాలా స్ట్రాటజిక్ గా డివైడ్ చేయడం జరిగింది. ఉన్నటువంటి 5గురు అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి 20 ఓట్ల చొప్పున 4 క్యాండిడేట్లకి, ఇంకొక ఎంఐఎం కు సంబంధించినటువంటి క్యాండిడేట్ కి 19 ఓట్లకు డివైడ్ చేసి 2-3 సార్లు మాక్ పోలింగ్ నిర్వహించి అందరికీ సవివరంగా ముఖ్యమంత్రి స్వయంగా ఒక క్లాస్ తీసుకొని ఎలా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఓటు హక్కును వినియోగించాలి, తప్పిదాలు లేకుండా వరుస క్రమంలో ఉండేటువంటి అభ్యర్థులను గుర్తించి ప్రయారిటీ ఓట్లను ఎట్లా వినియోగించుకోవాలనే పూర్తి వివరాలను కేసీఆర్ వాళ్ళందరికీ స్వయంగా చెప్పారు. ప్రాక్టికల్ గా మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. కొంతమంది కొత్త ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడంతా కూడా టీఆర్ఎస్ ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇక నిలబెట్టినటువంటి 4 అభ్యర్థులు కూడా, ఒకటి షేరి సుభాష్ రెడ్డి, మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు కేసీఆర్ తో పాటు ఆయన వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఇక హోంమంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీ రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. మొదటి టర్మ్ లో ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన కొనసాగారు. ఈసారి హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఇంకో అవకాశాన్ని ఇచ్చారు. ఇక సత్యవతి రాథోడ్ మొదటి నుంచి ఆమె పేరు ఎక్కడా లేకపోయినా సడన్ గా చివరి నిమిషంలో తెరపైకి వచ్చింది. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సత్యవతి రాథోడ్ ను కేబినెట్ లో కూడా తీసుకుంటారంటూ ఓవైపు ప్రచారం జరుగుతుంది. ఆమె కూడా అనుకున్న అవకాశం అని చెప్పొచ్చు. ఇక ఎగ్గె మల్లేశం జాతీయ స్థాయిలో కుర్మా సామాజిక అంటే యాదవ క్యాస్ట్ లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ గా ఉన్నటువంటి కుర్మా సామాజిక వర్గానికి జాతీయ నేతగా ఉన్నారు. కుర్మా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు చాలా తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. సామాజిక సమీకరణాల నేపథ్యం కలిపినట్లు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎగ్గ మల్లేశం కూడా అవకాశం ఇచ్చారు. 4గురికి 4 వర్గాల నుంచి అవకాశం కల్పించారు కేసీఆర్. ఇక ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఉపయోగపడేటువంటి ఎంఐఎం పార్టీ. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చినటువంటి ఎంఐఎం కు ఆ సంఖ్యాబలం లేకపోయినప్పటికీ టీఆర్ఎస్ నుంచి మద్దతు ప్రకటించి మరి వాళ్ళకు ఒక ఎంఐఎం కి ఒక ఎమ్మెల్సీ సీట్ ని కేటాయించడం జరిగింది. హసన్ అక్కడి నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆయన కూడా గెలుపొందినట్లుగా కొద్దిసేపట్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి చూసినట్లయితే చాలా స్ట్రాటజిక్ గా, వ్యూహాత్మకంగా కేసీఆర్ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటు ప్రత్యర్థి పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ని ఎన్నికలకు దూరంగా ఉంచడంలో కూడా సక్సెస్ అయ్యారు. దాంతో పాటు ఇటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన సభ్యులు కూడా ఈ రోజు ఎన్నికలకు దూరమయ్యారు. ఆ పార్టీలకు సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీలో ఉన్న ఓటర్లు మాత్రం దూరంగా ఉండడం ఇక్కడ చెప్పగల విషయం.